న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవులో గల భీమాబాయి మహిళా మండలి 30వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవులో గల భీమాబాయి మహిళా మండలి 30వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వసంశెట్టి నందివర్ధన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ లోవ కిషోర్ తదితరులు హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా గత 30 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న మహిళా మండల ప్రతినిధులు ఎస్ఐ సత్యనారాయణ అభినందించారు. మహిళా మండల ప్రతినిధులను ఎస్ఐ సత్యనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కనకరత్నం, ఏపీఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు సెంటర్లో ఉండండి. వెంకటరమణ గారు కూడా వేదిక మీద గ్రామస్తులు ఆల్రెడీ నేను చెప్పాలంటే కన్నా కూడా నేను చెప్పడం జరిగింది. కానీ అంటే మన భీమాబాయి మండలి గురించి మనం అయితే స్టార్ట్ అయ్యి 30 years అయింది. కాబట్టి ఏంటంటే మొత్తంపై ఒత్తిడి అన్నట్టుగా నిరంతరాలు జరగాలని, అలాగే మనకి చేరి భాష కానీ అలాగే మహిళ చట్టాల మీద అవగాహన అయితే అలాగే అవగాహన అంటే వాళ్ళకి అది మేమిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి ఈ సమాజాన్ని పనిచేస్తూ అన్నింటిలో కానీ ఇప్పటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ వచ్చేది. ఇక ముందు కూడా ఇంకా బాగా నిర్వహించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నలుగురు ఒక ఆవిడ ధన్యవాదాలు బిఎల్ చదువుతుంది. ఎప్పుడైతే డాక్టర్ ఆర్గనైజ్ చేసిందో అప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ చేసింది. ఆ సంఘం చేసిన తర్వాత మహిళలందరూ ఆర్గనైజ్ చేయడం, వివిధ సమస్యల మీద పనిచేయడం జరిగేది. ఆ విధంగా అప్పటి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాం. అందువల్ల మహిళలు ముందుండాలి, మహిళలు అభివృద్ధి చెందాలి, స్త్రీ పురుషులు ఈక్వల్గా ఆలోచించాలి. ఇప్పుడు నందివర్ధం ఉంది, ఏదైనా గ్రామం ఇంత 10 గంటలకు వస్తుంది, నేను వేధించలేదు మరుసటి రోజు ప్రయాణం ఆగిపోతాను. నేను అది గ్రామం వెళ్తాను లేదా అక్కడికి వెళ్తుంది, నందివర్ధం వేధించింది అనుకో మరుసటి రోజు ఆగిపోతాను. ఆ ప్రయాణం ఎప్పుడైతే ఆగిపోయిందో కుటుంబం మీద ప్రభావం పడుతుంది. కుటుంబం అంటే సపోజ్ మా పెద్దమ్మాయి బిఏలా యాక్చువల్గా నాకు నిన్న వచ్చి మేడం గారు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో చేసిన జిల్లాల్లో కూడా మన మహిళలకు సంబంధించి ఇలాగా మీ అభ్యుదయం కోసం కానీ మీ వెల్ఫేర్కి సంబంధించి కొన్ని ఎన్జిఓలతో టైప్లో ఉండేవాళ్ళం. విజయనగరంకి సంబంధించి అయితే బాడంగిలోనే ఒకటి, కొత్తవలసలోనే ఒకటి, ఇలా చాలా ఎన్జిఓలు ఉండేవి. అయితే ఇలా ప్రత్యేకించి నాకు తెలిసి 30 సంవత్సరాలు ఇంత విజయవంతంగా పూర్తి చేయడం అనేది చాలా మంచి విషయం. అది ఒకసారి అందరూ మేడం గారికి మరొకసారి సంఘ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు అంటే చాలా సంతోషకరమైన విషయం. అది ఇంకా అన్నిటికన్నా ముఖ్యం, మీరు పెట్టుకున్న పేరే మీకు నడిపిస్తుంది. అమ్మగారి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి మంచి ఉద్దేశాలే ఉంటాయి. అవి ముందుకు తీసుకెళ్లాలని ఇది త్వరలోనే మీరు ఇంకా వీడియో మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రస్తుతం సమాజంలో ఎవరి వ్యక్తిగత స్వార్థంతో వాళ్ళు జీవించడమే కష్టమైన ఈ పరిస్థితుల్లో సమాజం బాగుండాలి
అందులో మహిళలకు ఆర్థికంగా రాజకీయ సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ఎప్పుడో 1995 సంవత్సరంలోనే ఇటువంటి ఆలోచన చేయడమే కాకుండా దాన్ని వర్గరూపం చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు 30 సంవత్సరాలు ఏకదాటిగా మహిళల కోసం వాళ్ళు ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదగాలని చేసి ప్రయత్నం చేస్తూ నిరంతరం కూడా చేస్తున్నట్టు నందిని గారికి ఆ యొక్క ప్రత్యేక అభినందనలు. ప్రస్తుతం ఎవరో గొప్ప వాళ్ళే అన్న పరిస్థితుల్లో కానీ ఆర్థికంగా మహిళలు సామాజికంగా రాజకీయంగా ఉండాలని చెప్పేసి చేస్తున్నామంటే నందిని గారికి అన్ని విధాలుగా మా పోలీస్ డిపార్ట్మెంట్లో మేము అందుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా పోలీసు తరఫున మీ ఎదురుగా మీకు అందుబాటులో ఉండగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క ఈ సామాజిక సేవలో కేవలం 2 మండలాలు కాకుండా జిల్లా మొత్తం వ్యాప్తి చెందితే మిగతా జిల్లాలో ఉంటే అందరూ మహిళా మండలి కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి మీరు ఆ విధంగా కూడా విషయాలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా నా ప్రత్యేక అభివృద్ధులు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. మరి ఈరోజు భీమాబాయి మహిళా మండలి ఏర్పాటయ్యి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా 30 సంవత్సరాల కార్యక్రమాన్ని భీమాబాయి మహిళా మండలి సభ్యులు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామస్థాయి లీడర్స్ అందరికీ కూడా ఈరోజు జైభీములు తెలియజేసుకుంటున్నాను. మరి భీమాబాయి మహిళా మండలి అంటే అంబేద్కర్ గారి యొక్క తల్లిగారి పేరు పెట్టుకొని మేము 1995 సెప్టెంబర్ నెలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11 మంది మహిళలము. ఆ రోజు నుంచి కూడా తాళరేవు గ్రామాన్ని బేస్ చేసుకొని తాళరేవు గ్రామంలో ఉన్నటువంటి 17 గ్రామాలు పనిచేస్తూ 2 కార్యకర్తలుగా పనిచేసినటువంటి భీమాబాయి మహిళా మండలి అనేక రకాల కార్యక్రమాలు, మహిళల హింసకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా మహిళలకి కుట్టు శిక్షణ కేంద్రాలు ఉచితంగా పెట్టించడం, ఎంబ్రాయిడరీ సెంటర్లు, మరి మహిళలకి అన్ని విధాలుగా మేము ఆదుకుంటూ వచ్చాము. అదేవిధంగా 1996లో వచ్చినటువంటి సైక్లోన్లో కానివ్వండి, 1996 సైక్లోను, 2005 సునామీలో, 2013 నీలం సైక్లోన్లోను, మళ్ళీ ఉద్బుద్దు సైక్లోను, అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా, అలాంటి కార్యక్రమాల్లో కూడా న్యూట్రిషన్ సపోర్టు గ్రామ స్థాయిలో కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా HIV ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి లోపించినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రతి 3 నెలలకు ఒకసారి మా సంస్థ తరపున న్యూట్రిషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మేము ERT ట్రావెలింగ్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, మహిళల యొక్క రక్షణ చట్టాల మీద మరియు HIV ఎయిడ్స్ మీద అవేర్నెస్ క్యాంపులు అనేవి మేము ప్రతి గ్రామంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, వర్క్షాప్స్ కానీ ఇవన్నీ కూడా మా భీమాబాయి మహిళా మండలి తరఫున ఈ 30 సంవత్సరాల కాలంలో చేస్తూ ఉన్నాము. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. అది ఇప్పుడు 2 జిల్లాలలో, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, 2 జిల్లాల్లో 9 మండలాల్లో 165 గ్రామాల నుంచి మేము పనిచేస్తూ 30 మంది కార్యకర్తలు ఈ రోజున భీమాబాయి మహిళా మండలికి గ్రామాన్న వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ తీసుకుని వచ్చి చెప్పడం జరుగుతుంది. మరి ఈ భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్గా మరి నేను పనిచేస్తూ ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఏజెన్సీ మా యొక్క పనితీరుని బట్టి ఒక ఆర్గనైజేషన్కి 2-3 సంవత్సరాలు మించి ఎవరు కూడా ఫండింగ్ ఇవ్వరు. అలాంటిది మాకు ఒక జర్మన్ సంస్థ BFW సంస్థ వారు 25 సంవత్సరాలు మేము పెట్టిన 5 సంవత్సరాల్లో మాకు ఏ విధమైన ఫండింగ్ లేదు. మేము అన్ని లీగల్ కంప్లైంట్స్ అన్నీ చేసుకోవడానికే మా సంస్థకి సరిపోయింది. 25 సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా ఈ మహిళలకి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి బెట్వర్ది వరల్డ్ వారికి మరి ఈ సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మహిళల మీదే పనిచేస్తున్నటువంటి ఉమెన్ వరల్డ్ డే ఆఫ్ ప్రేయర్ అనేసి ఒక ఆర్గనైజేషన్ కూడా మాకు సహకరిస్తుంది. వాళ్ళకి కూడా మేము మరి ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు 12 సంవత్సరాల నుంచి మా యొక్క పనితీరుని నమ్మి మాకు ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్న క్రమంలో మేము CSR ఫండింగ్ కూడా
అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అన్న వాళ్ళతో మేము కలిసి పనిచేస్తూ ఉన్నాము. మరి అందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు, మరి ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా భీమాబాయి మహిళా మండలికి సహాయ సహకారాలు అందించడం, మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ విలేజ్ మీటింగ్స్ కానీ ఎక్కడా కూడా మాకు ఆటంకం లేకుండా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామంలో ఉన్న మహిళలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి ఇంకా మా భీమాబాయి మహిళా మండలిని మరికొన్ని సంవత్సరాలు ఇదే విధంగా నడిపించాలని, నేనున్నా లేకపోయినా నా వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా భీమాబాయిని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా జై భీములు తెలియజేసుకుంటున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనక దుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని పోలిశెట్టి రామకృష్ణ గురు భవానీ స్వగృహంలో సుమారు 50 మందికి భవానీలకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనక దుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని పోలిశెట్టి రామకృష్ణ గురు భవానీ స్వగృహంలో సుమారు 50 మందికి భవానీలకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. పోలిశెట్టి చిట్టినాయుడు, ఝాన్సీ భవానీలు పాల్గొన్నారు. మల్లేశ్వర మహారానికి నమ్మకు ఆది పరాశక్తికి ఓంకార రూపినికి చక్రవాసికి ఇంకు చక్రధారినికి జై దుర్గా భవానికి జై దుర్గా మాతకు జై దుర్గా మల్లేశ్వరికి అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల రాజుపాలెం గ్రామంలో అనధికార రొయ్యల సాగుపై అందిన ఫిర్యాదు మేరకు పరిశీలించిన జిల్లా ఆక్వా అథారిటీ బృందం ఆ చెరువులు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల రాజుపాలెం గ్రామంలో అనధికార రొయ్యల సాగుపై అందిన ఫిర్యాదు మేరకు పరిశీలించిన జిల్లా ఆక్వా అథారిటీ బృందం ఆ చెరువులు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రాజుపాలెం గ్రామంలో చేపల చెరువులకు అనుమతులు తీసుకొని రొయ్యల సాగు చేయడం వలన తమ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమై వాయు శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందంటూ ఆ ప్రాంతానికి చెందిన వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిషరీస్ జేడీ వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీస్ శాఖల అధికారుల బృందం ఆ ప్రాంతంలో పర్యటించారు. అనుమతులు పరిశీలించి చేపల చెరువుల అనుమతులతో రొయ్యల సాగు చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ చెరువులు తొలగించాలని రైతులను ఆదేశించారు. 2 రోజుల వ్యవధిలో ఆ చెరువులు తొలగించకపోతే మేమే ఆ చెరువులను తొలగించి రైతులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళిద్దరూ మీరు వెళ్ళిపోయిన తర్వాత నా అధికారాలు ఎంఆర్ఓ గారిని కూర్చోబెట్టి అడగండి. అది చెప్తున్నాడు ఇందాక ఎంచుకున్నారు, రెస్పాన్సిబిలిటీ నా చేత తీసుకున్నారు, కాగితం రాయించుకున్నారు. ఇంకా ఇవన్నీ ఒప్పుకోవాలి కదా. నెలైందండి, 4 సార్లు ఇక్కడ తిరిగాను. ఏం ఆగలేదు, లెక్క చేయట్లేదండి. మీరు దగ్గర చెప్తున్నారు చెప్పాం. సీడీ వస్తుంది, మీరు ఏం చేశారు? ఆయన కూడా ఆర్టీఓ మేడం వచ్చారు. మేడం కలెక్టర్ గారు మాట్లాడారు. ఆర్టీఓ మేడం గారు మళ్ళీ పర్సనల్ గా ఎంఆర్ఓ గారు మా ఎదురుకుండా నేను వచ్చాను కదా. ఆయన అన్నారండి నేను ఉదయం రమ్మనండి, వీళ్ళు రావట్లేదండి.
జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీరంలో ఎగిసిపడ్డ రాకాసి అలలు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉప్పొంగిన సముద్రం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీరంలో ఎగిసిపడ్డ రాకాసి అలలు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉప్పొంగిన సముద్రం. అక్కడ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను బలంగా తాకిన అలలు. వర్మకు త్రుటిలో తప్పిన ప్రమాదం. అలల ఉధృతి పరిశీలించే సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన అలలతో కంగారు పడ్డ వర్మ. అలల తాకిడితో తూలి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే వర్మ. అక్కడికి షిఫ్ట్ అవుతానంటే వీళ్ళకి ఇలా ఒకసారి అయితే ఫుడ్ ప్యాకెట్ అరేంజ్ చేసి 4 గంటలకి నష్టం జరిగింది. లేదనుకుంటే అక్కడ మొత్తం అందరికి ఫిషర్మెన్ మీది ఉప్పాడ కోనపాక సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం. అది మనం ఆపి పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసినాయి ఇప్పటి వరకు. కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెనుమాలపురం మత్స్యకారుల మీటింగ్లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే గంట కొమరగిరి లేఅవుట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZలోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా? ఆయాల ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో 100 ఎకరాలు తీసుకెళ్లి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే అవనండి, మేము అవనండి, అందరం కూడా కలిసికట్టుగా మత్స్యకారులకు అండగా ఉన్నాం. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. సక్రమంగా కార్యక్రమాలు సాయంత్రం భోజన వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షన్ హాల్ ఉంది, తుఫాన్ బిల్డింగ్ 3.5 కోట్లు. ఒకవేళ మొన్నే ఖాళీ చేయించాం. మీరు ఒకవేళ భయంగా ఏమన్నా ఉంటే రాత్రి అక్కడే మన పక్కనే నాయకర్ 2 కదా, నాయకర్ 2 అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఏది ఏమైనా మేము మీ గురించి చర్యలు సాయంత్రం 4 కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటారని మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ అంతర్వేది చుట్టుపక్కల గ్రామాలు సముద్ర నీటి ముంపునకు గురవుతున్నాయి. నీటి ముంపు గురవుతున్నాయి. అంతర్వేది పల్లిపాలెం గ్రామాల్లో సముద్రపు నీరు చొచ్చుకు రావడంతో ఇండ్లు నీటిలోని మగ్గుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ అంతర్వేది చుట్టుపక్కల గ్రామాలు సముద్ర నీటి ముంపునకు గురవుతున్నాయి. నీటి ముంపు గురవుతున్నాయి. అంతర్వేది పల్లిపాలెం గ్రామాల్లో సముద్రపు నీరు చొచ్చుకు రావడంతో ఇండ్లు నీటిలోని మగ్గుతున్నాయి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రతి నెల ఇదే విధంగా సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్మించిన గ్రోయిన్లు రివిట్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎక్కడికి గాని ఎక్కాడితే గాని డొక్కాడిన తమ జీవితాలు ఎప్పుడు మారతాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పాలకులు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని స్థానికులు కోరుతున్నారు.
స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళాలి. రేషన్ అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ను రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పొందేందుకు కార్డుదారులకు ఆస్కారం ఉందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గురువారం స్థానిక మండల పరిధిలో ముచ్చుమిల్లి గ్రామంలో 17వ వార్డు చౌకదారుల దుకాణం నెంబరు 4 నందు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ కార్డులను స్థానిక ఆర్డీఓ దేవరకొండ అఖిల జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయ్ భాస్కర్ తహసీల్దార్ ముచ్చుంజయ్ రేషన్ అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ను రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పొందేందుకు కార్డుదారులకు ఆస్కారం ఉందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గురువారం స్థానిక మండల పరిధిలో ముచ్చుమిల్లి గ్రామంలో 17వ వార్డు చౌకదారుల దుకాణం నెంబరు 4 నందు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ కార్డులను స్థానిక ఆర్డీఓ దేవరకొండ అఖిల జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయ్ భాస్కర్ తహసీల్దార్ మృత్యుంజయరావు కార్డుదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సరికొత్తగా క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులను రూపొందించిందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డుల వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ ప్రియదర్శిని, రెవెన్యూ సివిల్ సప్లైస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 1,43,00,000 స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికీ అందజేస్తూ ఉన్నాం. సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈరోజు 58 డిపోలకు గాను ఇక్కడ 34,252 స్మార్ట్ కార్డుల్ని ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన మల్లాడి గంగాధర్ వర్మ సుంకటరేవు వద్ద రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదంలో చనిపోయారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన మల్లాడి గంగాధర్ వర్మ సుంకటరేవు వద్ద రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదంలో చనిపోయారు. గంగాధర్ వర్మ గతంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. కావున జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి పార్టీ ఆఫీస్ నుంచి అధికారులు వచ్చారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.